ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నారు. మధ్యాహ్నం నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. సాయంత్రం ప్రధానమంత్రి నివాసంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సురేష్ నుండి తెలుసుకుందాం. సురేష్, కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం కేసీఆర్ ఏ అంశాలు చర్చించబోతున్నారు? స్వాతి, మరి కాసేపట్లో నిన్న ఢిల్లీకి చేరుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలనేటువంటి అంశంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టు విధంగానే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డిమాండ్ చేస్తుందో అదేవిధంగానే తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ను తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుంది. దానిపైనే గతంలో నుంచి కూడా ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వం ముందుంచుతుంది. ఈ రోజు కూడా అరుణ్ జైట్లీతో అదే అంశాన్ని ప్రస్తావించబోతున్నారు. దీంతో పాటు ఎఫ్ఆర్బీఎంకి సంబంధించినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల్లో త్వరితగతిన రాష్ట్రానికి విడుదల చేయాలన్నటువంటి అంశంపైన అరుణ్ జైట్లీతో ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే నితిన్ గడ్కరీతో రోడ్ల శాఖకు సంబంధించినటువంటి నితిన్ గడ్కరీతో 2:30కు సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం 6 రాష్ట్ర రహదారుల విషయంలో గుర్తించినటువంటి వాటిని జాతీయ రహదారులుగా గుర్తించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులను జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారుల నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన నిధుల విడుదలపైన ముందుకు రావాలనేటువంటి అంశంపైన నితిన్ గడ్కరీతో చర్చించబోతున్నారు. రాత్రి 7 గంటలకు 7RCR ప్రధాన నివాసం నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతున్నటువంటి సమావేశం నీతి ఆయోగ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కు సంబంధించి నీతి ఆయోగ్ సబ్ కమిటీ ఉంది. ఆ సబ్ కమిటీకి శివరాజ్ సింగ్ చౌహాన్ కన్వీనర్ గా కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన అధ్యక్షతన ఈ రోజు నీతి ఆయోగ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కు సంబంధించిన రిపోర్ట్ ను నరేంద్ర మోడీకి అందజేయనున్నారు. అందులో సభ్యులుగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ నీతి ఆయోగ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లో చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాల అమలు విషయంలో రాష్ట్రాల్లో ఏ విధంగా పథకాలున్నాయని దానిపైన ఈ కమిటీ పర్యవేక్షించనుంది. దాంతోపాటు నిధుల కేటాయింపు, కేంద్రం రాష్ట్రాలకు కేటాయించినటువంటి నిధులు ఏ విధంగా అమలవుతున్నాయి, నిధులు ఖర్చు చేస్తున్న దానిపైన రిపోర్ట్ ఉంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించే విషయంలో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలని దానిపైన ముఖ్యంగా ఈ కమిటీ రిపోర్టు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వబోతుంది. ఆ తర్వాత నరేంద్ర మోడీతో ప్రధానంగా ముఖ్యంగా మరొకసారి తెలంగాణ అభివృద్ధి విషయంపైన, తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు అమలు చేసే విషయంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నటువంటి అంశంపైన ప్రధానితో ప్రత్యేకంగా కూడా కేసీఆర్ ఇవాళ సమావేశమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇటు ప్రధాని నరేంద్ర మోడీని ఇద్దరిని కూడా చండీ యాగానికి, డిసెంబర్ జరిగే చండీ యాగానికి కూడా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వాతి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.